తెలంగాణ అమరుల తెలంగాణ ఉద్యమాల తెలంగాణ తమ రక్తాలు చిందించి ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా ఆత్మ బలిదానాలు ఇచ్చి సాధించుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. తెలంగాణ రోజు వచ్చినప్పుడు నాన్నతో పాటు అంటే అనౌన్స్ అయినప్పుడు నాన్నతో పాటు అన్న సూర్యమన్ ఒక్కడే ఉండే. ఆ రోజు అనౌన్స్ అయిన రోజు చాలా ఆనందపడ్డాడు నాన్న, కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నాడు. అట్లాగే గత 10 ఏళ్ళగా ఏమైంది, ఎటుపోతుంది మన తెలంగాణ అని మరో ఉద్యమ రూపాన్ని తీసుకోవడానికి ముందుకెళ్ళి అమరుడైపోయారు గద్దరన్న. అందుకే ముందుగా అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు విప్లవాది వందనాలు, పాదాభి వందనాలు. అట్లాగే తెలంగాణ ఊరికే రాలేదు. తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు, జర్నలిస్టులు, జేఏసీగా ఏర్పడిన ప్రతి ఊర్లో ఉన్న ప్రజలు, ఉద్యోగస్తులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, కళాకారులు, మేధావులు ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ప్రతి ఒక్క గుండెల నుంచి నిస్వార్థంగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణని సాధించుకున్నాం. ఈ వర్షం పడినా, ఉరుములు పడినా ఈరోజు మనం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం అనుకుంటున్నాను. తెలంగాణ ఊరికే రాలేదు. ఆ ఊరికే రాని వచ్చిన తెలంగాణ అని అనుకుంటున్నారేమో. ఆ తెలంగాణ 10 ఏళ్ళ తెలంగాణ మనం ఏమి సాధించుకున్నాం, అది సాధించుకోలేదు. మన న్యాయ పోరాటంలో మనకు తెలంగాణ రాలేదని ముందు ప్రభుత్వాన్ని దించి మనం కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పించాం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఇందాక తమ్ముడు చెప్పినట్టు మన బాధ్యత అంటే ముందుగా మనం చెప్పాల్సింది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కోసము మనం చేయాల్సింది ఎంతగానో ఉంది. ఈ వేదికపై నుంచి మన సత్తన్నకు, భరతన్నకు, మన వేదిక మీద పెద్దలకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం ఒక లిస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ ముందున్న లిస్ట్ కాకుండా మన అమరవీరుల కోసము, ఉద్యమాల కోసం కష్టపడిన వాళ్ళ కోసం ఒక లిస్ట్ చేసి మన తరఫున ఒక రిప్రజెంటేషన్, గద్దర్ గలం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నాను. ఇచ్చి వచ్చే సంవత్సరం మనం తెలంగాణ దినోత్సవము మన అమరవీరుల కుటుంబాలతో నిర్వహించుకుందామని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ అందరు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వర్షం పడ్డా కూర్చుందాం, మేము రెడీ ఉన్నాం మాట్లాడడానికి. మీకోసం ఒక పాట పాడతాను. అక్క లేస్తున్నారా? పాట కావాలా? తప్ప అవసరం లేదు. తెలంగాణ ఉద్యమము ఒక న్యాయ పోరాటమైన ఉద్యమము. ఇప్పుడు రానున్న తరాలకు గద్దరన్న ఆశయం ఏంటంటే, ఆయన ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పినాడు మాకు, నాన్న ఆపరేషన్ వెళ్తున్నారు, మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారు, ఇంత పెద్ద పని పెట్టుకున్నారు, ఎలా నాన్న అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, బిడ్డ నేను ఆపరేషన్ పోతే నా కాలు పని చేయకపోవచ్చు, కానీ నేను ఆపరేషన్ పోయినా కానీ నా గుండె పని చేస్తుందంట, నా గొంతు పని చేస్తుందంట, నా మెదడు పని చేస్తుందంట. ఇవి పని చేస్తే చాలు, నేను హాస్పిటల్ బెడ్ నుంచి తెలంగాణకు నుంచి మరో స్వాతంత్ర ఉద్యమాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను. ఈ తెలంగాణలో మరో స్వాతంత్ర ఉద్యమం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడము, ఈ ఓట్ల విప్లవాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది తన కోరిక. అందుకే ఈ ఓట్ల విప్లవాన్ని అట్లాగే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతగానో ఉందని నేను భావిస్తున్నాను. ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించే ఉద్యమం ఈ గద్దర్ గలం ద్వారా కూడా జరిపించాలని నేను కోరుతున్నాను. మీకోసం ఒక చిన్న పాట పాడతాను. ఎలా గద్దరన్న ఉద్యమం తన జీవితంలో ఒక పాట రూపంలో ఎలా ప్రజల్ని చైతన్యవంతం పంచారో ఒక చిన్న బిట్టుగా పాడతాను. మొదటగా నేను పుట్టలేదు, అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ జీవితాన్ని ప్రజలకు చైతన్యంతో పరిచింది. ఆ పాట వింటే ఇప్పటికైనా మనకు ఉద్యమ స్ఫూర్తినిస్తుంది. ఆ పాట ఏంటంటే, బండెన్క బండి గట్టి
16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నా జీల మించినోడో నైజాము సర్కరోడా సుట్టు సుట్టు సూర్యపేట నట నల్ల నడమగు సుట్టు సుట్టు సూర్యపేట నట నల్ల నడమగు నట నల్ల నట నల్ల నడుమ నల్లగొండ సుట్టు సుట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ కింద కొడుకో నైజాము సర్కరోడా గోలుకొండ కింద కొడుకో నైజాము సర్కరోడా నీ గోరి గడ్తం కొడుకో నైజాము సర్కరోడా నీ గోరి గడ్తం కొడుకో నైజాము సర్కరోడా ఆ పాట వింటే